ప్రపంచం అంతం కాబోతోందా? ఈ ప్రశ్న మనందర్నీ కలవరపెడుతోంది. అవును, మన చుట్టూ చూస్తే దుఃఖం, గొడవలు, కాలుష్యం ఇవే కనిపిస్తున్నాయి. అందుకే ప్రపంచమంతం కాబోతుందేమో అని చాలామందికి అనిపిస్తుంది. మరి ఈ సమస్యలన్నింటికీ వినాశనమే సమాధానమా? వేరే దారి లేదా? అయితే ఒక ఆధ్యాత్మిక వాణి ప్రకారం జరగబోయేదే వినాశనం కాదంట. ఇది అంతం కాదు, ఒక గొప్ప మార్పుకు ఆరంభం మాత్రమే అని ఈ వాణి చెబుతోంది. ఎందుకంటే దయాసాగరుడైన సృష్టికర్త నాశనాన్ని కాకుండా పునరుద్ధరణనే కోరుకుంటాడు. అసలు ఇంత పెద్ద మార్పు అవసరమెందుకొచ్చింది? మన పతనానికి కారణమేంటి? ఎందుకంటే పాత పూజలు, మంత్రాలు ఇప్పుడు పనిచేయడం లేదట. ఆ దేవతలే ఇప్పుడు శక్తిహీనులైన సాధారణ మనుషుల్లా మారిపోయారట. కాబట్టి కొత్త మార్గమేంటంటే నేరుగా ఆ సర్వశక్తిమంతుడితో కనెక్ట్ అవ్వడమే. ఈ మార్పు ప్రపంచంలో కాదు, ముందు మనలో మొదలవ్వాలి. అంటే మనల్ని మనం మార్చుకుంటేనే ప్రపంచం మారుతుంది. ఇదే అసలు సూత్రం. ఈ బృహత్తర విశ్వ పరివర్తనను మొదలుపెట్టేది 9 లక్షల ఆత్మలట. ఈ పరివర్తన మనతో మొదలై ప్రపంచం, ఆపై విశ్వమంతటా వ్యాపిస్తుంది. ఫలితంగా ఒక కొత్త స్వర్ణయుగం అంటే బేహద్ అమరలోకం వస్తుందట. ప్రపంచ మార్పు మనతోనే మొదలవ్వాలంటే ఈ ప్రయాణంలో మన పాత్ర ఏమై ఉండాలి?